తమిళనాడు అసెంబ్లీ రిజల్ట్స్ రాగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెద్ద తుఫాన్ మొదలైంది. కొత్తగా పార్టీ పెట్టి విజయ్ గారు ఏకంగా 108 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడితే, పవన్ కళ్యాణ్ గారు మాత్రం 10 ఏళ్లు కష్టపడి కూటమితో పొత్తు పెట్టుకొని కేవలం 21 సీట్లకే పరిమితం అయ్యారు కాబట్టి విజయ్ గ్రేట్, పవన్ ఫెయిల్ అంటూ విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. కానీ మీ అందరికీ అసలు ఊహించని ఒక షాకింగ్ నిజం చెప్పనా? ఈ ఇద్దరి పొలిటికల్ సక్సెస్ ని ఇలా ఒకేలా కంపేర్ చేయడం పెద్ద తప్పు. ఎందుకంటే మనం చూసే నెంబర్స్ వెనుక అసలు ఎవ్వరికీ తెలియని గ్రౌండ్ రియాలిటీలు ఉన్నాయి. అసలు ఈ 2 స్టేట్స్ లో ఓటర్స్ మైండ్ సెట్ ఏంటి, అక్కడ నడిచే అసలు గేమ్ ప్లాన్స్ ఏంటి అనేది డీప్ గా చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లు వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, విజయ్ గారి 108 సీట్లు వెనుక ఉన్న అసలు వీక్నెస్ ఏంటి? తమిళనాడులో విజయ్ గారికి వచ్చిన రిజల్ట్స్ చూపించి పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారని మాట్లాడడం ఎంత పెద్ద తప్పో అర్థం కావాలంటే ఫస్ట్ అసలు అక్కడ ఏం జరిగిందో పక్కా ఫ్యాక్ట్స్ తో చూడాలి. మొన్న మే 4న వచ్చిన తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ లో విజయ్ గారి తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ ఏకంగా 108 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే తమిళనాడులో మొత్తం 234 సీట్లు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 118. అంటే విజయ్ గారి పార్టీ సొంతంగా మెజారిటీ సాధించడానికి మరో 10 సీట్లు దూరంలో ఆగిపోయింది. ఈ ఎలక్షన్స్ లో అక్కడ రికార్డు స్థాయిలో 85% ఓటింగ్ నమోదయ్యింది. అయితే ఇదే ఎలక్షన్స్ లో దశాబ్దాల చరిత్ర ఉన్న డిఎంకే కేవలం 59 సీట్లు, ఏఐఏడిఎంకే 48 మాత్రమే గెలుచుకోగలిగాయి. ఈ నెంబర్ చూసి చాలా మంది విజయ్ గారు రాగానే సింగిల్ గా కొట్టేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కొట్టలేకపోయారని చాలా ఈజీగా కమెంట్లు పెడుతున్నారు. కానీ ఈ నెంబర్లు వెనుక అసలు పొలిటికల్ ట్రాప్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. అసలు ఏపీలో పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎక్కడ మొదలైంది, ఆయన మొదటి ఎన్నికలలో ఎదుర్కొన్న భయంకరమైన ఫలితాలు ఏంటి? తమిళనాడులో విజయ్ గారి ఫస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్ చూసి మురిసిపోయే వాళ్ళు ఆంధ్రాలో 2019లో పవన్ కళ్యాణ్ గారికి ఎదురైన ఆ భయంకరమైన దెబ్బను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2014లో జనసేన పార్టీ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు దాదాపు 5 ఏళ్ల పాటు ఫీల్డ్ లో పోరాడి 2019లో ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ లోకి అడుగుపెట్టారు. కానీ ఆ ఎలక్షన్ రిజల్ట్స్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత దారుణమైన షాక్ ఇచ్చాయి. మొత్తం 175 సీట్లు ఉన్న ఆంధ్రాలో జనసేన పార్టీ సొంతంగా 137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 నియోజకవర్గాల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. విజయ్ గారు మొదటి ప్రయత్నంలోనే 108 సీట్లతో దూసుకుపోతే పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లలో ఓడిపోయి ఒక్క సీటుతో ఆగిపోవడం చూసి చాలా మంది ఆయన పని అయిపోయిందని నవ్వారు. కానీ ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. ఒక క్లాస్ రూమ్ లో 30 మంది స్టూడెంట్స్ ఉంటే అందరూ ఒకేసారి ఫస్ట్ ర్యాంక్ రారుగా. ఒకరు ఫస్ట్ రావచ్చు, మరొకరు లాస్ట్ రావచ్చు. కానీ హిస్టరీ ఏం చెప్తుందంటే ఆ లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాడే ఫ్యూచర్ లో సమాజం మీద ఎవరూ ఊహించని రేంజ్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు అని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏపీ పాలిటిక్స్ లో క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ కూడా సరిగ్గా అలాంటిదే. పైగా పవన్ కళ్యాణ్ వేస్ట్, గెలవలేదు, సింగిల్ గా రాలేదు, పొత్తు పెట్టుకున్నాడు అనే వాళ్ళకి ఒక మాట, ప్రజాస్వామ్యంలో ఓటు వేయాల్సింది ఎవరు? ప్రజలే కదా. ఒక మంచి లీడర్ మన కోసం నిలబడినప్పుడు ఆ లీడర్ ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది. తను ఒంటరిగా నిలబడినప్పుడు ప్రజలు వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు. ఓకే, అది ప్రజల ఇష్టం. కానీ ఆ తర్వాత కూడా తను పారిపోలేదు. ఓడిపోయినా సరే అదే మట్టిలో నిలబడి పోరాడాడు. అలాంటప్పుడు ఓడించిన జనం కంటే ఓడినా సరే జనం కోసమే నిలబడ్డ లీడర్ ని ట్రోల్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ అసలు ఈ ఘోరమైన పరాజయం వెనుక కారణం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ తక్కువ కావడం కాదు, ఆంధ్రాలో ఉన్న ఆ భయంకరమైన పొలిటికల్ మరియు సోషల్ మైండ్ సెట్. అసలు ఏపీకి తమిళనాడుకి ఉన్న ఆ బేస్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? నిజం చెప్పాలంటే తమిళనాడు మైండ్ సెట్ కి ఆంధ్రప్రదేశ్ మైండ్ సెట్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆంధ్ర పాలిటిక్స్ లో క్యాస్ట్ పాలిటిక్స్ అనేది ఎంతలా చొచ్చుకుపోయిందో మనందరికీ తెలుసు. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ని దాటుకొని ఒక కొత్త లీడర్ ఎదగడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ తమిళనాడులో అలాంటి తీవ్రమైన క్యాస్ట్ పాలిటిక్స్ ప్రభావం చాలా తక్కువ. అక్కడ కేవలం ద్రవిడ సిద్ధాంతం, భాషాభిమానం మరియు రీజనల్ సెంటిమెంట్ చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. ఈ బేసిక్ డిఫరెన్స్ తెలియకుండా రెండు
రాష్ట్రాలను అసలు ఎలా కంపేర్ చేస్తారు? ఆంధ్ర పాలిటిక్స్ అనేవి దశాబ్దాలుగా రెడ్డి మరియు కమ్మ సోషల్ గ్రూప్స్ చుట్టూనే తిరిగాయి. ఈ రెండు కులాలు కలిపితే రాష్ట్ర జనాభాలో కేవలం 10% మాత్రమే ఉంటారు. కానీ చరిత్ర చూస్తే 50% పైగా ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు రాజకీయ అధికారం అంతా వీరి చేతుల్లోనే కాన్సంట్రేట్ అయి ఉంది. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచినా ఆ తరువాత నిలదొక్కుకోలేకపోవడానికి కారణం కూడా ఈ భయంకరమైన క్యాస్ట్ సిస్టమే. దీనికి తోడు ఇద్దరు లీడర్లు ఎంట్రీ ఇచ్చిన టైమింగ్ కూడా పూర్తిగా వేరు. తమిళనాడులో కరుణానిధి గారు, జయలలిత గారు చనిపోయిన తరువాత అక్కడ ఒక పెద్ద పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. ఒక బలమైన తిరుగులేని సీఎం క్యాండిడేట్ లేని సమయంలో విజయ్ గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రజలు కూడా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయనకు ఆల్టర్నేటివ్ గా ఛాన్స్ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటి? ఒకవైపు దశాబ్దాలుగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు తిరుగులేని ప్రజాదరణతో దూసుకుపోతున్న రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు అత్యంత బలమైన లీడర్స్. కేడర్, ఆర్థిక బలం మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. అటువంటి భయంకరమైన పొలిటికల్ గ్రౌండ్ లో తట్టుకొని నిలబడటమే ఒక అద్భుతం. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారు 2024లో ఎలా రికవర్ అయ్యారు? ఆయన వేసిన ఆ స్కెచ్ ఏంటి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని డీగ్రేడ్ చేయాలని చూసేవాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు సాధించిన 100% స్ట్రైక్ రేట్ అనేది సామాన్యమైన విషయం కాదు. పోటీ చేసిన 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2కి 2 పార్లమెంట్ స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేయడం అంటే మాటలు కాదు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే ఇదొక అన్ప్రెసిడెంటెడ్ రికార్డ్. 2019లో ఘోర పరాజయాన్ని చూసిన తరువాత పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్తే ఓట్లు చీలిపోయి మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని చాలా ప్రాక్టికల్ గా ఆలోచించారు. అందుకే కేవలం తన సొంత బలం కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని భావించి అహంకారాన్ని పక్కన పెట్టి కూటమిని కలిపారు. ఆ కూటమిలో భాగంగా జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేసేలా సీట్లను పరిమితం చేసుకుంది. ఆ పరిమితం చేసుకున్న స్థానాల్లోనే అత్యంత పకడ్బందీగా అభ్యర్థులను నిలబెట్టి తన పొత్తు వ్యూహంతో ఒక నియంతృత్వ పాలనను గద్దెదించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారి థింకింగ్ ని విమర్శించే స్థాయి ఎవ్వరికీ లేదు. అయితే 100% స్ట్రైక్ రేట్ అనేది కేవలం 21 సీట్ల సీట్ చాయిస్ వ్యూహం వల్లే సాధ్యమైంది. అసలు ప్రజాస్వామ్యంలో ఏ లీడర్ కూడా ఎల్లకాలం 100% సక్సెస్ రేట్ ని కాపాడుకోలేడు. కాబట్టి కేవలం సీట్ల సంఖ్యతో ఇద్దరు నాయకుల్ని పోల్చడం అనేది ఒక పెద్ద భ్రమ మాత్రమే. తమిళనాడులో విజయ్ గారు సాధించిన 108 సీట్లు విజయం గొప్పదే. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 118కి ఇంకా 10 సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఇంకా పూర్తి అధికారం చేతికి రాలేదు. సో ఒక లీడర్ ని గొప్పగా చూపించడానికి ఇంకొక లీడర్ ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరి దారులు వేరు, ఇద్దరు పోరాడిన యుద్ధ క్షేత్రాలు వేరు. కాబట్టి బేస్ లేని కంపారిజన్స్ ఆపి ఇద్దరిని గౌరవించడం నేర్చుకోండి. సైనింగ్ ఆఫ్.